magic. సో మైకేల్ జాక్సన్ ఈ పేరు తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఒక మారుమూల పల్లెటూరులో కూడా వాడేమన్నా మైకేల్ జాక్సన్ అని అంటుంటారు. డాన్స్ కి ఆయన ఒక కేర్ ఆఫ్ అడ్రస్. స్టేజ్ మీద ఆయన మూవ్ వాక్ చేస్తుంటే కోట్ల మంది ఫ్యాన్స్ కి వైబ్రేషన్స్ వచ్చాయి. బయట ప్రపంచానికి ఆయన ఒక పాప్ కింగ్. ఆయన లోపల పడిన బాధలు, అనుభవించిన నరకం, ఫేస్ చేసిన వివాదాలు చాలా తక్కువ మందికి తెలుసు. 2026లో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ హీరోగా ఎంజే బయోపిక్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. ఈ సందర్భంగా మైకేల్ జాక్సన్ ఎక్కడ పుట్టాడు, కలర్ ఎలా మారిపోయాడు, ఆయన ప్లాస్టిక్ సర్జరీల వెనుక ఉన్న నిజం ఏంటి, ఆయన చావుకు అసలు కారణం ఏంటి, ఇవన్నీ ఈ రోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఏ పెద్ద స్టార్ హీరో స్టోరీ తీసుకున్నా అందులో ఏదో ఒక కష్టం ఉంటుంది. కానీ మైకేల్ జాక్సన్ కష్టం ఆయన ఇంట్లోనే, ఆయన కన్న తండ్రితోనే మొదలైంది. 1958 ఆగస్టు 29న అమెరికాలోని గ్యారీ అనే ఒక చిన్న టౌన్ లో పుట్టాడు మైకేల్. వాళ్ళది చాలా పేద కుటుంబం. ఒకే చిన్న ఇంట్లో మొత్తం 9 మంది పిల్లలు. వాళ్ళ నాన్న జో జాక్సన్ ఇల్లు గడవడానికి ఒక స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. కానీ ఆయనకు మ్యూజిక్ అంటే విపరీతమైన పిచ్చి. తను మ్యూజిక్ లో పెద్ద పేరు తెచ్చుకోవాలని అనుకుని ఫెయిల్ అయ్యాడు. అందుకే తన కోరికను తన పిల్లల ద్వారా ఎలాగైనా తీర్చుకోవాలని అనుకున్నాడు జో జాక్సన్. అలా మైకేల్ కి జస్ట్ 5 years ఉన్నప్పుడే వాళ్ళ నాన్న పిల్లలందరినీ కలిపి ద జాక్సన్ 5 అనే ఒక మ్యూజిక్ బ్యాండ్ స్టార్ట్ చేశాడు. అందులో మైకేల్ మెయిన్ సింగర్. కానీ వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్. ఎంతలా అంటే వీళ్ళు మ్యూజిక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆయన చేతిలో ఒక బెల్ట్ పట్టుకుని కూర్చునేవాడట. ఈ చిన్న తప్పు చేసినా, డాన్స్ స్టెప్ మిస్ అయినా సరే, వాయిస్ కొంచెం అటు ఇటు అయినా సరే విపరీతంగా కొట్టేవాడు. తప్పు చేస్తే నాన్న ఎక్కడ కొడతాడో అనే భయంతోనే మైకేల్ ప్రాణం పెట్టి పాడేవాడు. అద్దం ముందు గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. దెబ్బలు పడకుండా ఉండటం కోసం పర్ఫెక్ట్ గా చేయడం నేర్చుకున్నాడు. ఆ భయమే అతన్ని ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ గా మార్చింది. మెల్లగా వీళ్ళ బ్యాండ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. 1969 టైంకి ఐ వాంట్ యు బ్యాక్, ఏబీసీ లాంటి పాటలతో వీళ్ళ బ్యాండ్ అమెరికా మొత్తం సూపర్ హిట్ అయింది. కేవలం 10-11 వయసులోనే మైకేల్ సూపర్ స్టార్ అయిపోయాడు. లక్షల మంది ఫ్యాన్స్ వచ్చారు. బోల్డ్ అంత డబ్బు వచ్చింది. కానీ ఒక మనిషికి చాలా ముఖ్యమైన బాల్యాన్ని, అంటే చైల్డ్హుడ్ ని మైకేల్ పూర్తిగా మిస్ అయ్యాడు. మిగతా పిల్లలు వీధుల్లో క్రికెట్, ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటే మైకేల్ మాత్రం రాత్రింబవళ్ళు హోటల్ రూమ్స్ లో, రికార్డింగ్ స్టూడియోలోనే గడిపేవాడు. అప్పుడప్పుడు స్టూడియో కిటికీలోంచి బయట ఆడుకుంటున్న పిల్లల్ని చూసి తాను వాళ్ళ ఆడుకోలేకపోతున్నానని అని చాలా ఏడ్చేవాడట. మైకేల్ జాక్సన్ డాన్స్ చూసి అప్పట్లో ప్రపంచం మొత్తం ఎంజాయ్ చేసింది. కానీ తన రియల్ లైఫ్ లో మాత్రం ఒక నార్మల్ చిన్న పిల్లగా ఆయన ఎప్పుడూ బ్రతకలేకపోయాడు. కొన్నాళ్ళకి మైకేల్ కి ఒక విషయం అర్థమైంది. ఫ్యామిలీ బ్యాండ్ లో ఉంటే తన టాలెంట్ కి ఎక్కడో కొంచెం బ్రేక్ పడుతుందని, తనలో ఉన్న ఫుల్ పొటెన్షియల్ బయట పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అప్పుడే లెజెండరీ ప్రొడ్యూసర్ క్విన్సీ జోన్స్ పరిచయం అయ్యాడు. ఇద్దరు కలిసి 1979లో ఆఫ్ ద వాల్ అనే ఆల్బమ్ రిలీజ్ చేశారు. అది సూపర్ హిట్ అయింది. గ్రామీ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. కానీ అది మైకేల్ కి సరిపోలేదు. నా నెక్స్ట్ ఆల్బమ్ ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాలి, చరిత్రలో నిలిచిపోవాలని ఒక కసితో పనిచేశాను. ఆ కసి నుంచి పుట్టింది 1982లో వచ్చిన థ్రిల్లర్ ఆల్బమ్. అసలు థ్రిల్లర్ రిలీజ్ అయ్యాక మ్యూజిక్ ఇండస్ట్రీ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు మ్యూజిక్ వీడియోలు అంటే జస్ట్ సింగర్స్ మైక్ పట్టుకుని నిలబడి పాడటం మాత్రమే. కానీ మైకేల్ దాన్ని ఒక చిన్న సినిమా లాగా మార్చేశాడు. జాంబీస్ గెటప్స్ తో, భయపెట్టే స్టోరీ లైన్ తో థ్రిల్లర్ వీడియో చూసి జనం పిచ్చెక్కిపోయారు. ఇప్పటికీ ప్రపంచంలో ఆల్ టైమ్ హైయెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. అప్పట్లో మ్యూజిక్ ఛానల్స్ కి రారాజు అయిన ఎంటీవీ ఛానల్లో ఓన్లీ తెల్ల జాతీయులు, అంటే వైట్ ఆర్టిస్ట్ పాటలు మాత్రమే వేసేవాళ్ళు. నల్ల జాతీయుల వీడియోలు అస్సలు టెలికాస్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ బిల్లీ జీన్, బీట్ ఇట్ సాంగ్స్ కి వస్తున్న క్రేజ్ చూసి మైకేల్ రికార్డ్ కంపెనీ వాళ్ళు ఎంటీవీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దాంతో దెబ్బకు రూల్స్ మార్చుకొని మరీ మైకేల్ పాటలు టెలికాస్ట్ చేశారు. ఒక రకంగా నల్ల జాతి ఆర్టిస్టులకు ఒక పెద్ద దారి చూపింది ఎంజే. ఇక 1983 మోటౌన్ 25 లైవ్ షో. స్టేజ్ మీద బ్లాక్ జాకెట్, వైట్ గ్లవ్, ఆ సిగ్నేచర్ హ్యాక్ పట్టుకుని మైకేల్ నిలబడ్డాడు. బిల్లీ జీన్ పాటలకు స్టెప్పులు వేస్తూ సడన్ గా ఫస్ట్ టైం మూన్ వాక్ చేశాడు. నేల మీద కాలు ఎత్తకుండా అలాగే వెనక్కి గాల్లో తేలుతున్నట్టు జారుకుంటూ వెళ్తుంటే ఆ స్టేడియం మొత్తం అరుపులతో దద్దరిల్లిపోయింది. టీవీలో చూస్తున్న వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఒక మనిషి ఇలా ఎలా చేయగలరా బాబు అని ప్రపంచం మొత్తం షాక్ అయిన ఆ ఒక్క స్టెప్ తో మైకేల్ గ్లోబల్ పాప్ ఐకాన్ గా, డాన్స్ కి ఒక దేవుడిగా మారిపోయాడు. ఆ టైంలో మైకేల్ కింగ్ లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాడు. కానీ అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న టైంలోనే ఆయన లైఫ్ లో ఒక పెద్ద ఊహించని యాక్సిడెంట్ జరిగింది. అదే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 1984లో లాస్ ఏంజల్స్ లో ఒక పెద్ద స్టేడియంలో అభిమానుల మధ్య పెప్సీ యాడ్ షూట్ జరుగుతోంది. మైకేల్ స్టేజ్ పై మెట్లు దిగుతూ డాన్స్ చేస్తున్నాడు. ఆయన వెనకాల చిన్న బ్లాస్ట్ ఎఫెక్ట్ ప్లాన్ చేశారు. దీన్నే మనం పైరోటెక్నిక్స్ అంటాం. కానీ ఆ బ్లాస్ట్ టైమింగ్ మిస్ అయ్యి నిప్పురవ్వలు ఎగిరి మైకేల్ తల మీద పడ్డాయి. ఆయన జుట్టుకు పెట్టుకున్న జెల్ వల్ల మంటలు అంటుకుని బగ్గుమన్నాయి. పాపం ఆయనకు ఆ విషయం తెలియక తల కాలిపోతున్నా సరే అలాగే డాన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాడు. పక్కన ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మంటలు ఆపేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన తల, ముఖం దారుణంగా కాలిపోయాయి. 3rd degree బర్న్స్ అయ్యాయి. ఆ కాలిపోయిన గాయాలకు
ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆ నొప్పి భరించలేక ఆ నరకం చూశాడట. ఆ పెయిన్ తట్టుకోలేక డాక్టర్లు ఇచ్చిన పెయిన్ కిల్లర్స్ వాడటం స్టార్ట్ చేశాడు. అలా మెల్లగా ఆ మందులకు ఆయన బాడీ అడిక్ట్ అయిపోయింది. జీవితాంతం ఆ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మైకేల్ జాక్సన్ అనగానే మనందరికీ వచ్చే అతి పెద్ద డౌట్, అసలు నల్లగా ఉన్న మైకేల్ జాక్సన్ తెల్లగా ఎలా మారిపోయాడు అని చెప్పేసి. దానికి అప్పట్లో మీడియా వాళ్ళు ఆయన మీద చాలా బురద చల్లారు. ఆయనకు నల్ల జాతీయుడిగా పుట్టడం ఇష్టం లేదు, అందుకే తన ఒరిజినాలిటీని నాశనం చేసుకుని సర్జరీలు చేయించుకొని తెల్లగా మారిపోయాడు అని దారుణంగా రాశారు. కానీ దాని వెనుక ఉన్న అసలు నిజం ఏంటంటే ఆయనకు విటిల్గో అనే స్కిన్ డిసీజ్ వచ్చింది. దీనివల్ల బాడీ మొత్తం మీద అక్కడక్కడ తెల్లటి మచ్చలు వస్తాయి. స్టార్టింగ్ లో ఆ మచ్చలు కనపడకుండా ఉండటానికి నల్లటి మేకప్ వాడేవాడు. కానీ రాను రాను ఆ మచ్చలు ముఖం, చేతులు, బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయాయి. దాంతో నల్ల మేకప్ వేయడం కన్నా ఆ మిగిలి ఉన్న నల్ల చర్మాన్ని కూడా ట్రీట్మెంట్ ద్వారా తెల్లగా మార్చుకోవడం బెటర్ అని డాక్టర్లు సలహా ఇచ్చారు. అలా తన స్కిన్ టోన్ ని ఈవెన్ గా ఉంచుకోవడం కోసం ఆయన పూర్తిగా తెల్లగా మారిపోయాడు తప్ప అందులో ఆయన తప్పేమీ లేదు. ఇక ప్లాస్టిక్ సర్జరీల విషయానికి వస్తే, డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకసారి కింద పడి ఆయన ముక్కు విరిగింది. ఒక సింగర్ కి గాలి పీల్చుకోవడం ఎంత ఇంపార్టెంటో మనకందరికీ తెలుసు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ సర్జరీలు ఫెయిల్ అయ్యాయి. ముఖం షేప్ పూర్తిగా మారిపోయింది. దాన్ని కవర్ చేసుకోవడానికి బయటకు వచ్చిన ప్రతిసారి మాస్క్ వేసుకునేవాడు. జనాలు ఆయన పడుతున్న బాధను అర్థం చేసుకోకుండా ఆయన ఫేస్ ని చూసి వింతగా కామెంట్ చేస్తూ జోక్స్ వేసుకున్నారు. ప్రపంచాన్ని తన డాన్స్ తో నవ్వించిన మనిషి లోపల మాత్రం తన రూపం చూసుకొని ఎన్నో రాత్రులు ఏడ్చాడు. స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం, మైకేల్ తన చిన్నతనాన్ని పూర్తిగా మిస్ అయ్యాడని. ఆ వెలికి ఆయనలో జీవితాంతం ఉండిపోయింది. వయసు పెరిగినా మనసు మాత్రం ఒక చిన్న పిల్లాడిలాగే ఉండిపోయింది. అందుకే చేతికి డబ్బు రాగానే చిన్నప్పుడు తాను ఎంజాయ్ చేయలేకపోయిన ఆ లైఫ్ ని మళ్ళీ బతకాలి అనుకున్నాడు. అందుకోసం కాలిఫోర్నియాలో ఏకంగా 2700 ఎకరాల్లో నెవర్లాండ్ ర్యాంచ్ అనే ఒక పెద్ద ఎస్టేట్ కొన్నాడు. అదొక మామూలు ఇల్లు కాదు, భూమి మీద క్రియేట్ చేసుకున్న ఒక ఫ్యాంటసీ వరల్డ్. అందులో ఒక పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్, రకరకాల జంతువులతో పెద్ద జూ, ఎస్టేట్ మొత్తం తిరగడానికి ఒక పర్సనల్ ట్రైన్, ఇలా పిల్లలకి నచ్చే ప్రతి ఒక్కటి అందులో కట్టించాడు. తనకు పిల్లలతో ఆడుకోవడం ఇష్టం కాబట్టి పేద పిల్లల్ని, క్యాన్సర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న పిల్లల్ని అక్కడికి పిలిచి వాళ్ళతో కలిసి చిన్న పిల్లల్లా ఆడుకునేవాడు. కానీ ఆయన అమాయకత్వమే ఆయన పాలిట పెద్ద శాపంగా మారింది. 1993లో మొదటిసారి ఆయన లైఫ్ లో ఒక పెద్ద భూకంపం వచ్చింది. నెవర్లాండ్ కి వచ్చిన ఒక అబ్బాయి ఫ్యామిలీ ఎంజేపై చైల్డ్ అబ్యూస్, పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పి అత్యంత దారుణమైన కేసు పెట్టింది. ఆ న్యూస్ తో ప్రపంచం మొత్తం షేక్ అయిపోయింది. ఆ తర్వాత 2005లో కూడా మళ్ళీ అలాంటి కేసు ఇంకోటి వచ్చింది. ఒక గ్లోబల్ సూపర్ స్టార్ చేతికి సంకెళ్లు వేసి అరెస్ట్ చేయడం, నెవర్లాండ్ లోని ఆయన బెడ్రూమ్ లో పోలీసులు సోదా చేయడం, కోర్టుల చుట్టూ తిరగడం, ఇవన్నీ ఆయన ఆత్మ గౌరవాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ఇది ఆయన్ని మానసికంగా చంపేసింది. చివరికి ఎన్నో నెలల విచారణ తర్వాత కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. మైకేల్ జాక్సన్ ఏ తప్పు చేయలేదని ఆయన నిర్దోషాన్ని తీర్పిచ్చారు. కోర్టులకు పొడగలెత్తిన ఆయన దగ్గర నుండి డబ్బులు లాగడానికి కొంతమంది పేరెంట్స్ తమ సొంత పిల్లల్ని వాడుకొని ఆయనపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టారని కోర్టులో ప్రూవ్ అయింది. చట్టం దృష్టిలో ఆయన నిర్దోషిగా బయటపడ్డాడు. కానీ అప్పటికే జరగాల్సిన దూరం జరిగిపోయింది. రేటింగ్స్ కోసం మీడియా వాళ్ళు ఆయన క్యారెక్టర్ ని రోడ్న పడేశారు. ఒక సైకోలాగా, ఒక వింత జంతువులాగా ఆయన చూపిస్తూ వ్యాకో జాకో అని ముద్ర వేశారు. ఏ పిల్లల కోసం అయితే తను బ్రతుకుతున్నానో, ఎవరినైతే తను ప్రాణంగా ప్రేమించాడో ఆ మనుషులే తనని ఇంత దారుణంగా అవమానించేసరికి ఆయన గుండె పగిలిపోయింది. మనుషుల మీద, బయట ప్రపంచం మీద పూర్తిగా నమ్మకం కోల్పోయి తను ప్రాణంగా చూసుకున్న నెవర్లాండ్ ని కూడా వదిలేశాడు. ఇక వరుసగా వచ్చిన ఈ కేసుల వల్ల, విచారణల వల్ల, లాయర్ల ఫీజుల వల్ల మైకేల్ జాక్సన్ పై ఫినాన్షియల్ గా దారుణంగా దెబ్బతిన్నాడు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన కింగ్ అప్పుల పాలై ఏ నెవర్లాండ్ అయితే ప్రాణంగా చూసుకున్నాడో దాన్నే అమ్ముకునే స్థితికి వచ్చాడు. ఆ టైంలో ఆయన వయసు 50 ఏళ్ళు. అప్పటికే ఆయన బాడీ ఎన్నో సర్జరీల వల్ల, పెయిన్ కిల్లర్స్ వల్ల చాలా వీక్ అయిపోయింది. కానీ ఆయనలో ఆ కష్టం అవ్వలేదు. తన పిల్లలు తనను ఎప్పుడూ ఒక పేషెంట్లా, కేసులు ఎదుర్కొంటున్న ఒక పగిలిపోయిన మనిషిలానే చూస్తారు తప్ప స్టేజ్ మీద తాను ఏంటో వాళ్ళకి తెలియదు. అందుకే తన 3 పిల్లల కోసం, ఎప్పటికీ తాను దేవుళ్ళ ఆరాధించే ఫ్యాన్స్ కోసం ఇంకొకసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాలని ఫిక్స్ అయ్యాడు. 2009లో లండన్లో దిస్ ఇస్ ఇట్ పేరుతో ఒక గ్రాండ్ కంబ్యాక్ టూర్ అనౌన్స్ చేశాడు. ఇది మామూలు అనౌన్స్మెంట్ కాదు. 50 కన్సర్ట్స్ ప్లాన్ చేస్తే ఆన్లైన్లో టికెట్స్ ఓపెన్ చేసిన కొన్ని సెకండ్లోనే రికార్డ్ స్థాయిలో అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి. ప్రపంచం మొత్తం ది కింగ్ ఆఫ్ పాప్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తోంది. కానీ విధికి ఇంకో ప్లాన్ ఉంది. జూన్ 24, 2009 రాత్రి కన్సర్ట్ కోసం ప్రాక్టీస్ చేసి బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఒళ్ళంతా నొప్పులు, ఎంత ట్రై చేసినా నిద్ర పట్టడం లేదు. దాంతో తన పర్సనల్ డాక్టర్ క్యాన్రాడ్ ముర్రేని పిలిచాడు. ఆ డాక్టర్ నిద్ర కోసం ఏం చేశాడంటే ప్రొపోఫోల్ అనే స్ట్రాంగ్ అనస్థీషియా డ్రగ్ ని ఎంజేకి ఇచ్చారు. అసలు ఆ డ్రగ్ కేవలం పెద్ద పెద్ద సర్జరీలు చేసేటప్పుడు ఆపరేషన్ థియేటర్లో మాత్రమే వాడాలి. కానీ ఆ డాక్టర్ దాన్ని ఒక స్లీపింగ్ పిల్ లాగా వాడాడు. ఆ డ్రగ్ ఓవర్ డోస్ అవ్వడంతో జూన్ 25 ఉదయం మైకేల్ జాక్సన్ గుండె శాశ్వతంగా ఆగిపోయింది. ఉదయం లేచేసరికి ప్రపంచం మొత్తం ఒక షాకింగ్ న్యూస్ ఉంది. 50 ఏళ్ల వయసులోనే కింగ్ ఆఫ్ పాప్ ఇక లేరు అనే వార్త ఇంటర్నెట్ ని అక్షరాలా షేక్ చేసింది.
ఆ రోజు జనాలు ఆయన గురించి గూగుల్లో సెర్చ్ చేసిన ట్రాఫిక్ చూసి ఎవరో హ్యాకర్లు తమ మీద అటాక్ చేశారని గూగుల్ వల్లే కన్ఫ్యూజ్ అయ్యారట. ఏకంగా గూగుల్, వికీపీడియా, ట్విట్టర్ సర్వర్లన్నీ క్రాష్ అయిపోయాయి. ఇంటర్నెట్ హిస్టరీలోనే ఒక మనిషి కోసం ఆ రేంజ్ లో ఎప్పుడు సెర్చ్ చేయలేదు. ఒక డాక్టర్ చేసిన చిన్న తప్పు వల్ల ప్రపంచం ఒక లెజెండ్ ని కోల్పోయింది. ఆ తర్వాత ఆ డాక్టర్ కి జైలు శిక్ష పడింది. కానీ ఏం లాభం? ఎంత ఏడ్చినా వెళ్ళిన ప్రాణం తిరిగి రాదు కదా. మైకేల్ జాక్సన్ గురించి మాట్లాడుకుంటూ ఆయన రికార్డుల గురించి, అచీవ్మెంట్స్ గురించి చెప్పకపోతే అది చరిత్రకే పెద్ద అవమానం. ఆయన సాధించిన రికార్డులు ఏవో మామూలువి కావు. బహుశా ఇంకో 100 ఏళ్ళైనా వాటిని ఎవరు బ్రేక్ చేయలేరేమో. మ్యూజిక్ ఇండస్ట్రీలో అత్యున్నత అవార్డు అయిన గ్రామీ అవార్డ్స్ ని ఆయన తన లైఫ్ టైంలో ఏకంగా 13 సార్లు గెలుచుకున్నాడు. ఒకే రాత్రి 8 గ్రామీ అవార్డులు గెలుచుకుని ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అంతేకాదు గ్రామీ లెజెండ్ అవార్డ్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక గిన్నిస్ రికార్డ్స్ విషయానికి వస్తే ఏకంగా 39 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆయన పేరు మీద ఉన్నాయి. అందులో అతిపెద్ద రికార్డ్ ఏంటంటే మోస్ట్ సక్సెస్ఫుల్ ఎంటర్టైనర్ ఆఫ్ ఆల్ టైమ్. ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ఫుల్ ఎంటర్టైనర్ ఆయన ఆల్బమ్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్లు, 500 మిలియన్ పైనే అమ్ముడైపోయాయి. అలాగే డాన్స్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి పాప్ ఆర్టిస్ట్ మన ఎంజేనే. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అందరూ ఆయన డాన్స్, మ్యూజిక్ గురించే మాట్లాడుకుంటారు. కానీ ఆయన గుండె ఎంత మంచిదో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన తన లైఫ్ లో ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు దాదాపు 100 కోట్ల రూపాయలు చారిటీలకి, క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లలకి డొనేట్ చేశాడు. ఏకంగా 39కి పైగా అనాథాశ్రమాలకు, సంస్థలకు హెల్ప్ చేసి అందులో కూడా గిన్నిస్ రికార్డ్ కొట్టాడు. డాన్స్ లోనే కాదు, డొనేషన్స్ లో కూడా ఆయన కింగ్ అనిపించుకున్నాడు. దట్ ఈస్ జాక్సన్. ఎన్ని కాంట్రవర్సీ ఉన్నా, ఆయన ఫేస్ ఎంత మారినా, మీడియా ఆయన్ని ఎంత బ్యాడ్ చేసినా, మ్యూజిక్ అండ్ డాన్స్ హిస్టరీలో మైకేల్ జాక్సన్ ఒకే ఒక్కడు. రాబోయే 2026 మైకేల్ సినిమాలో ఆయన లైఫ్ లోని ఈ బాధను, ఎమోషన్స్ ని ఎలా చూపిస్తారో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ మైకేల్ జాక్సన్ రియల్ స్టోరీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ఎంజాయ్ సాంగ్ ఏంటో కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం, స్టోరీస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.